గడుస్తున్న రైతుల ఖాతాల్లో బోనస్ 500 రూపాయలు జమ కాలేదని రైతులు ఆందోళన చేశారు. 14 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు రైతులను అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపించింది. రైతు భరోసా, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. యాసంగి పంటకు ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా చివరి దాకా నీళ్లు ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. వెంటనే బోనస్లు ఇచ్చి ఎస్ఆర్ఎస్పీ కాల్వకు నీళ్లు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎన్నికల సందర్భంగా అన్ని పంటలకు రైతాంగానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే సన్నధాన్యానికి మాత్రమే క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించి ఐకేపీ సెంటర్ల ద్వారా రైతులు సన్నధాన్యాన్ని కొని 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి ఇంకా రైతాంగం యొక్క ఖాతాలలో 500 రూపాయల బోనస్కు సంబంధించినటువంటి డబ్బులు పడకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అబద్ధాలతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం రైతాంగానికి సన్నధాన్యానికి ఇస్తానన్నటువంటి 500 రూపాయల బోనస్ను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి. 2 నెలలు దాటింది. కాంగ్రెస్ పార్టీ కాంటాలు వేసుకొని మిల్లర్లకు ధాన్యం పంపి అయినా నిర్లక్ష్యంగా రైతుల ఎడల ప్రభుత్వం ఎవరిస్తూ ఇంతవరకు కూడా రైతులకు ఇవ్వాల్సినటువంటి బోనస్ పైసలు ఇవ్వలేదు. ఒక బోనస్ పైసలే కాదు, యాసంగి పంట వేసుకున్నారు రైతులు, కాలువల్లో నీళ్ళు వస్తాయని ఆశపడి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల్లో చివరి దాకా నీళ్ళు ఇవ్వట్లేదు. ఎకరాల కొద్ది వరి పంట ఇప్పటికే నాశనం అయిపోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. రైతాంగాన్ని ఏడిపించినటువంటి రైతాంగాన్ని కష్టాలు పెట్టి